ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు టి విజయకి హెర్నియా సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, మహిమ ఇంజనీరింగ్ బిల్డింగ్ షాప్ అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు, దైవాశీస్సుల కొరకు, ఒక కుటుంబంపై ఉన్న పాపశాప నుండి విడుదల, కుమార్తె వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అగునట్లుగా, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, రివ్యా చంద్రిక బ్యాంక్ ఎగ్జామ్స్ మంచిగా వ్రాయినట్లుగా, ఉద్యోగం వచ్చినట్లుగా. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దేవుని దీవెనలు నిండుగా మెండుగా కురిగినట్లుగా, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. గోపాల్ రెడ్డి, పద్మం, అభినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, అభినాథ్ రెడ్డి మంచి చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి, కుటుంబంలోని సమస్యలు తీరి శాంతి సమాధానంతో జీవించినట్లుగా, కుటుంబ సమస్యల సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్టుగా, కుటుంబ దైవాశీస్సుల కొరకు. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి రాకపోకలేని దేవుని కాపుదల సంరక్షణ, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ఆత్మను రక్షింపబడినట్లుగా. డాక్టర్ దమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ దమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తమ్మా బాల గారి ఆత్మీయత విశ్రాంతి కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలు, అద్భుతములు, స్వస్థల ఆశీర్వాదములు నిండుగా మెండుగా కురిపింపబడినట్లుగా. ఎం జ్యోతి వ్రాయి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత, స్టాఫ్ నర్సుగా పర్మనెంట్ అగునట్లుగా, కుటుంబ దైవాశీస్సుల కొరకు. మాణిక్యరావు పద్మ కుటుంబంలోని భూమి తగాదాలు తొలగిపోనట్లుగా, దివ్య దీపక్ల మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీస్సుల కొరకు. టీ ఫ్రాన్సినా ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్య నుండి విడుదల, రెజీనా ఆన్లైన్ ద్వారా పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చినట్లుగా. సిస్టర్ శాంట ఆత్మహత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించువారు విక్టోరియా. శోభారాణి శివరెడ్డి కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు. గంజి మనోస్మిత జాబ్ సెక్యూరిటీ మంచి జీవిత భాగస్వామి కొరకు. వై ఫాతిమా మేరీ కృతజ్ఞతగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, పిల్లల బంగారు భవిష్యత్తు, మంచి ఆరోగ్యం కొరకు. లిస్సీ సెబస్టీన్ సిజే జోసఫ్ ఆత్మహత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. గోగి బాలరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా, నర్సరీ అభివృద్ధి, చిన్నారి బిడ్డ ఆర్యన్పై దైవాశీర్వాదముల కొరకు. భూలక్ష్మి సంపూర్ణ స్వస్థత, దైవాశీర్వాదం కొరకు. రామసుబ్బారెడ్డి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం కొరకు. థోమాస్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత ఇవ్వాలని, దైవాశీస్సుల కొరకు. బంగళ అంతోనమ్మకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా, రాబో రోజులలో కూడా దేవుని కాపుదల సంరక్షణలో దైవాశీస్సులతో నిండి ఉండాలని. జయశీల పరిచర్యలో దేవుని అభిషేకం నిండుగా మెండుగా ఉండాలని. తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం కొరకు. తేజ సకల బంధకాల నుండి విడుదల. ఈ విన్నపాలన్నీ ప్రభుకు సమర్పించుకుందాం. పరమేశ్వరా నా ప్రియ స్వామి, నీకే వందనమో అభివందనమో. మధురం మధురం నీ నామస్మరణ, శరణం శరణం నీ దివ్య చరణం. నీ మేలులలో మరువను స్వామి, సన్నిధి చేరితి శరణము కోరితి. నీ దయమాపై నిలుపుము స్వామి, నీ దయమాపై నిలుపుము స్వామి. నిత్యము నిరతము నీడెడలో, నిత్యము నిరతము నీ నీడలో.
ప్రణతింతు నీ పుణ్యనామం స్వామి, పాడెను నీ సుగుణగానం. దర్శింతు నీ దివ్య రూపం స్వామి, తరింతు నా జన్మ నిత్యం. దర్శింతు నీ దివ్య రూపం స్వామి, తరింతు నా జన్మ నిత్యం. పరమేశ్వరా నా ప్రియ స్వామి, నీకే వందనమో అభివందనమో. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్లా మీకు మొర్రపెట్టుచున్నాను కనుక నా మీదే దయ చూపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 21వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. ప్రేమ నుండి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనము యెహోషువ గ్రంథం నుంచి తెలుసుకోబడినది. యెహోషువ అని ప్రవక్త మరణించడానికి ముందు దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేల్ ప్రజల్ని పిలిచి చివరికి వారికి ఒక ప్రశ్న అడుగుతున్నారు. మిమ్మల్ని ఎన్నుకొనిన యెహోవా అని యొక్క దేవుని మీరు ప్రేమిస్తున్నారా? వారి యొక్క చట్టాలు మీరు అనుసరిస్తున్నారా? లేదా వేరే యొక్క దేవుని మీరు నమ్ముతున్నారా అని అడిగినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు తమను ఐగుప్తు దేశం నుండి విముక్తి చేసి ఈ యొక్క వాగ్దాన భూమిలోకి పంపించిన, ఎడారిలో మనకు మన్న ఇచ్చిన, మనల్ని నడిపించిన, మమ్మల్ని సంరక్షించిన ఆ దేవుని మేము ఎలా మర్చిపోతాం అని చెప్పి ఆ దేవుని మేము నమ్ముతున్నాము అని ప్రత్యుత్తరం యెహోషువ ప్రవక్తకి ఇస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అలాగా ఈరోజు 2వ పఠనం మనం చదివినట్లయితే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలు భార్య భర్తలు పరస్పరం ప్రేమ కలిగి జీవించాలి అని పునీత పౌలు గారు చెప్తున్నారు. మీతో అడుగుతున్నాను నేను ఇప్పుడు, మీరందరూ భార్య భర్తలు ఉన్నవారు ప్రేమతో సహనంతో సంతోషంగా మీ జీవితములు జీవిస్తున్నారా? పరస్పరం స్నేహం కలిగి జీవిస్తున్నారా? ఉండే మంచిది. లేదే మీరు ఆ దేవుని యొక్క మాటల ప్రకారం పరస్పరం స్నేహించి జీవించాలి. ప్రియులారా, ఈ యొక్క భార్య భర్త బంధం శ్రీసభ యేసుక్రీస్తుని ఎలా స్నేహిస్తున్నారు, ప్రేమిస్తున్నారు నిన్న పోలుస్తున్నాడు పునీత పౌలు గారు. యేసుక్రీస్తుని ఒక అవయవమే మనం అందరము. ఈ అవయవమే మనందరూ యేసుక్రీస్తునే మనం పోషింపబడ్డాము. అందువలన ప్రేమనుడి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మన ఆశ్రయం, యేసుక్రీస్తు మనం ఆధారం అని మనం విశ్వసించాలి, మనం నమ్ముకోవాలి. ప్రియులారా, ఈరోజు సువార్త పఠనపుడిద యోహాను గారు రాసిన సువార్త నుంచి తీసుకునబడినది. అక్కడ మనం చదువుతున్నాము,
దీని ముందు మనం పఠనాలు గ్రహించాము. యేసు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలతో 2 చేపలతో వారిని యొక్క ఆకలి తీర్పించిన ఆ అద్భుతం చేసిన తర్వాత యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, ఇది నా శరీరము, నా రక్తము. నా శరీరము భుజించేవాడు, నా రక్తము తాగుతునేవాడు నిత్య జీవనం కలుగుతారు అని చెప్తున్న తర్వాత యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట ఉంది, ఈ బోధనలో మీరు విశ్వసించాలి అని చెప్పినప్పుడు వారు అనుజారులు కొంతమంది ఎలా ఈ మనుష్య కుమారుడు ఈయన ఒక శరీరం రక్తం మనకు భుజించడానికి పానం చేయడానికి ఇస్తున్నారని గమనించి దేవుని నుంచి ఆ యేసుక్రీస్తు నుంచి విడనాడి వెళ్ళిపోయారు, దూరమై వెళ్ళిపోయారు. అలాగా తన అనుచారులు తన శిష్యులు కూడా కొంతమంది వెళ్ళిపోయినప్పుడు తన శిష్యులతో ఒక ప్రశ్న అడుగుతాను. వాళ్ళకు సవాలు ఇచ్చుకొని ఒక ప్రశ్న అడుగుతున్నారు. అది ఏమిటంటే, ప్రియులారా మీరు కూడా నా నుంచి వెళ్ళిపోతున్నారా అని చెప్పినప్పుడు పుణ్య పేతురు గారు చెప్పిన ఒక మాట ఉండింది, ప్రభు మీ దగ్గర నుంచి ఎలా మనం వెళ్ళిపోతాం? మీరే నిత్య వచనం, నిత్య జీవం ఒసగుతున్న ఒక జీవవాక్కు మీ దగ్గర ఉంటుంది అని చెప్పి ఆ యేసుక్రీస్తుకి పేతురు గారు ప్రత్యుత్తరం ఇచ్చారు. సహోదరులారా, ప్రియులారా, మనం అందరము ఈ పూజలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎంతమంది ఆ దేవుని యొక్క వాక్ ప్రకారం జీవిస్తున్నాం? ఎంతమంది ఆ వాక్ నుండి జీవాహారం పొందగలుగుతాం, శాశ్వతమైన జీవితం పొందగలుగుతాం అని విశ్వసించే వారు ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, మనమందరము కూడా ఈరోజు ధ్యానించుకోవాలి. యేసుక్రీస్తు మనకు నిత్య జీవనం ఒసగుతున్న ఆ వాకు యేసుక్రీస్తు దగ్గర ఉంటుంది. మనము వారిని వెంబడించుదాం. ఈరోజు ప్రతి విధంగా మనమందరము ఈ పూజ పిల్లలు పాల్గొనడానికి ముందు ఒకసారి మనమందరము చేతులు జోడించి కనుగలు మూసుకుని ఆ నాదురైన యేసుక్రీస్తు నుండి క్షమాపణ అడుగుదాం. ఎప్పుడైతే యోగ రీతిలో కాకుండా మన ఇష్టానుసారంగా మనము ఈ పూజలు పాల్గొన్న సమయం ఉండవచ్చు, అదేవిధంగా దేవుని యొక్క వాకు విరుద్ధంగా మాట్లాడి ఉండవచ్చు. ఇవన్నిటిని ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ దేవుని నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలగు వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తించున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనదైక పుత్రుడా,
ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరులా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిది యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ఓ సర్వేశ్వరా, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపి ఉంచుదవు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాక్షించునట్లును అనుగ్రహింపుము. స్థిరముగాని ఈ ప్రపంచములో ఉన్నాను, నిజమైన ఆనందము లభించు స్థలము అయిన నా హృదయముల లగ్నమై యుండునట్లను కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము, అతడే మాకును దేవుడు. మొదటి పఠనము యెహోషువ గ్రంథము అధ్యాయం 24 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 18వ వచనం వరకు. మొదటి పఠనము యెహోషువ గ్రంథము అధ్యాయం 24 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 18వ వచనం వరకు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ షేకెము వద్ద సమావేశపరిచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున ప్రోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పలుకులివి. పూర్వం అబ్రహాము, నాహోరు వారి తండ్రియగు తేరా యూఫ్రటీస్ నదికి ఆవల నివసించుచు అన్య దైవములను కొలిచిరి. కానీ మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీస్ నదికి ఆవల కొలిచిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు అమోరీయులు పూజించు దైవములను కొల్వుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము. ఆ మాటలు విని ఇశ్రాయేలు, ఎంత మాట! మేము యావేను విడనాడి అన్య దైవములను కొల్తుమా? మమ్ము మా పితరుల దాస్య గృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవల యందు, మేము ప్రయాణం చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభువు ఆ జాతులన్నిటినీ ఈ దేశంను ఏలుచున్న అమోరీలను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈ వచనం నా ఒక గొప్ప నిగూఢమును విదితి మగుచున్నది. అది క్రీస్తువునకు శ్రీసభకును వర్తించునని నా భావము. 2వ పట్నము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 32వ వచనం వరకు. సహోదరులారా,
మీకును క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీరును భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకును భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తువే తన దేహమగు స్త్రీ సభ యొక్క రక్షకుడు కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తన భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తును స్త్రీ సభను ఎట్లు ప్రేమించిన దాని కొరకై తన ప్రాణములను అర్పించును, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాకుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరుచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరి ఏది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెనని. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించినట్లే వాడును దానిని పోషించును, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరములగుదురు అని పరిశుద్ధ గ్రంథములు పలుకుచున్నది. ఈ వచనంన ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నిత్యవాచనం మనకు రక్షణనిచ్చే దివ్యవాచనం. సత్యవచనం నిత్యవాచనం మనకు రక్షణనిచ్చే దివ్యవాచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవాచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవాచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెవులకు ఇంపైన వచనం, కనులకు దీప్తినిచ్చే వచనం. చెవులకు ఇంపైన వచనం, కనులకు దీప్తినిచ్చే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే దివ్య వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే దివ్య వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషము అధ్యాయము 6 వచనములు 60 నుండి 69 వరకు. The Gospel of John chapter 6 verses 60 to 69. యేసు శిష్యులతో, అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారు అని గ్రహించి యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రానేడను అని మీతో చెప్పితిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూనూ ఆయనను వెంబడింపరాయిరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవము మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కుసునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒకరోజు ఏం జరిగింది అంటే, మనమందరము కూడా కొన్ని గ్రామ ప్రదేశములు మనం చూస్తే ప్రతిరోజు అక్కడ పూజలు జరుగుతుంది. కొంతమంది ఆదివారం రోజు మాత్రమే పూజలకి వెళ్తారు. అలా ఒక స్త్రీ తన విచారణ గురుదికి దగ్గరికి వచ్చి, ఆ గురు నిలయానికి వచ్చి చెప్పిన ఒక మాట అదేమిటండి, గురుగారు, ఫాదర్ గారు, రేపటి నుంచి నేను గుడికి అసలు రాదు, నేను పూజ వెళ్ళే అవసరం లేదు అని చెప్పినప్పుడు ఈ యొక్క ఫాదర్ గారు చాలా ఆశ్చర్యపడ్డారు. ఏంటిది, పూజ వెళ్ళికి అసలు రాదా? అప్పుడు ఈ స్త్రీ చెప్పిన ఒక మాట ఏం చెప్పారండి, నేను గుడికి వచ్చినప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, పూజ వెళ్ళే మధ్యలో మాట్లాడుతున్నారు ఫాదర్ గారు, కొంతమంది సెల్ ఫోన్ వాడుతున్నారు ఫాదర్ గారు. నాలో ఉన్నటువంటి నేను ఒక పవిత్రంగా నేను గుడికి వచ్చి ఒక పరిపూర్ణమైనటువంటి మనస్ఫూర్తిగా పూజ వెళ్ళి నేను పాల్గొన్నప్పుడు ఇవన్నీ నేను చూస్తున్నాను తండ్రి గారు, ఫాదర్ గారు అని చెప్పి వారు వెళుతుండగా ఆ ఫాదర్ గారు ఒక మాట చెప్పిన, అమ్మా మీరు కాసేపు ఆగు, నేను ఒక మాట చెప్తా. మీరు ఏం చేయాలి అంటే, ఓకే మీరు గుడికి, అది మీ ఇష్టం, మీ గుడికి రావాలి రావద్దు, అది మీ ఇష్టం.
రేపు మీరు ఒక్కసారి మీరు గుడికి వస్తున్నప్పుడు మీ ఒక్క పని చేయండి. నేను మీకు ఒక గ్లాసు నిండిన ఒక నీళ్ళు మీకు ఇస్తాను. గ్లాస్ నిండిన ఒక నీళ్ళు మీకు ఇస్తాను. మీరు అది చేతులు పట్టుకొని మీరు గుడి మొత్తం చుట్టి ఒక్క డ్రోపు పూల ఒక చిన్న ఇదిలో కూడా కిందకి పోకూడదు. తర్వాత మీరు అది ఒక్క రౌండ్ చేసి మీరు నా దగ్గరికి ఆ గ్లాసు నిండిన గ్లాసు ఇవ్వాలి. అది ఎప్పుడు చేయాలి అంటే పూజ వెళ్ళి టైంలో చేయాలి. అప్పుడు రెడీ. ఓకే. అప్పుడు మరుసటి రోజు గుడికి వచ్చి ఏం చేశారంటే ఫాదర్ గారు చెప్పినట్లు ఆ నిండా గ్లాసు వారికి ఇచ్చారు. తర్వాత ఈ అమ్మాయి ఏం చేశారంటే జాగ్రత్తగా ఈ గ్లాసు పట్టుకొని గుడి మొత్తం తిరిగి చివరికి చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఫాదర్ గారి దగ్గరికి ఇస్తున్నారు. చూడండి ఫాదర్ గారు ఒక్క డ్రాప్ కూడా కిందకి పోదు, ఇది మీరు ఇచ్చిన అంత నిండిన గ్లాసు నేను తిరిగి ఇస్తున్నారని చెప్పినప్పుడు ఫాదర్ గారు చెప్పినారు, మీరు ఈ గ్లాసు తీసుకొని గుడి చుట్టూ మీరు తిరిగినప్పుడు మీరు ఎవరైనా మాట్లాడుతున్న మీరు విన్నారా? మీరు ఎవరైనా సెల్ ఫోన్ వాడుతున్న మీరు చూసారా? ఎవరైనా మాట్లాడుతున్న మీరు చూసారా? లేదు. అది మీ శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? ఆ గ్లాసు మీద, ఇంటి గ్లాసు మీద ఉంటుంది. అందువలన మీకు ఆ గ్లాసు ఒక డ్రాప్ కూడా కిందకి పోకుండా నాకు ఇవ్వగల మీకు సాధ్యం. అలాగా మీరు పూజ వెలిలో మీరు శ్రద్ధతో పాల్గొన్నప్పుడు అన్ని కార్యములు మీరు మర్చిపోతాయి. అక్కడ మీరు ఎవరిని చూడదు, యేసుక్రీస్తుని మాత్రం మీరు చూస్తారు. యేసుక్రీస్తు మీరు మాత్రమే చూస్తారు. ప్రియమైనటువంటి సహోదరి సోదరా, నేను ఎందుకు ఈ యొక్క కథ మీతో చెప్తున్నానంటే మన అవస్థ కూడా ఇదే. పూజ వెళ్ళే సమయంలో ఏదైనా ఒక శబ్దం, ఒక చిన్న శబ్దం, ఒక మొబైల్ ఫోన్లో రింగ్ అవుతున్నప్పుడు మన శ్రద్ధ ఎక్కడ పోతుంది? ఎవరు రింగ్ చేస్తున్నారు అని చెప్తారు. ఎవరైనా మాట్లాడితే మన శ్రద్ధ ఎక్కడ పోతుంది? మాట్లాడిన వ్యక్తికి. ఎవరు మాట్లాడుతున్నారు చెప్తారు. ఇలాగా మన జీవితం కూడా అట్లా పోను. చూడండి సహోదరి సహోదరులారా, కొంతమంది చాలా ప్రౌడ్తో, గర్వంతో చెప్తారు, చాలా సంతోషం చెప్తారు, ఫాదర్ గారు నేను పుట్టిన నుంచి నేను క్రైస్తవులు, తొలి క్రైస్తవులు, నా తాతగారు నుంచి నేను క్రైస్తవులు అని చెప్పి గుడికి వస్తున్నప్పుడు ఇలాంటి ప్రవృత్తులు చేస్తే, మాట్లాడితే ఏం ప్రయోజనం? ఇది అవస్థ, మానవుల జాతి యొక్క అవస్థ. ఇది వాస్తవం, జరుగుతున్న కార్యమే నేను చెప్తున్నది మీతో. ప్రియులరా, అలాగా అట్లా చాలామంది ఒక పేరుని మాత్రం క్రైస్తవురని పిలువబడిన చాలామంది ఉన్నారు. కొంతమంది, నేను నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ ఇయర్లో నేను నెల్లూరు డైసీలో ఒక గ్రామంలో నేను పనిచేశాను. అక్కడ ఏం జరిగింది అంటే వాస్తవం మీతో నేను షేర్ చేస్తాను, పంచిపెరగడానికి నేను కోరుకున్నాను. ఆదివారం రోజులు కూడా మనం పూజ వెళ్ళి ప్రతి గ్రామంలో పెడతారు, కానీ చాలా తక్కువ మంది మాత్రం వస్తారు. కానీ విచారణ కొరకు సరి అయిన మన విచారణ ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరని ఎప్పుడు తెలిసిపోనో తెలుసా? క్రిస్మస్ రోజు, ఈస్టర్ రోజు. అప్పుడు మాత్రమే వారు మంచి తయారు చేసి బాగా వస్త్రాలు మంచి కొత్త డ్రెస్ చేసుకొని వస్తున్నప్పుడు అదే వీరు కూడా మన విచారణలో చెందినవారా అని మనం ఆలోచిస్తాం ఆ టైంలో. ఇది మనం ఎప్పుడు గుడికి వెళుతున్న పండగ రోజులు, ఈస్టర్ రోజులు, అలాగా క్రిస్మస్, అలాంటి రోజులు మనం గుడికి వెళుతున్న చాలామంది. ఇలాగా మనం విశ్వాసం చాలా తక్కువగా మన జీవితములు ఉండి మనం ముందుకు వెళుతున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు నేను చెప్తున్నాను? ఈరోజు మొదటి పఠనములు యాహోవైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఎన్నుకొనినప్పుడు వారిని అన్ని స్వేచ్ఛ భావాన్ని అన్నిటి ఇచ్చారు. వాళ్ళని ఆ బానిస నుంచి విముక్తి చేశాడు. ఎడారులు ఉన్నప్పుడు వారికి ఆకలిగా ఉన్నప్పుడు వారికి మన్ననిచ్చి వారి ఆకలి తీర్చాడు. వాళ్ళు ఏం అడుగుతున్నారో అవన్నిటిని ఇచ్చారు. కానీ వారు మళ్ళీ
ఎక్కడ వెళ్ళిపోయారు? ఆ యేసు ప్రభు దేవుని ఆరాధించకుండా వేరే బాలదేవిని కానీ వేరే దేవుల్ని ఆరాధించడానికి వెళుతున్నారు. ఈ అవస్థ చూసి యెహోషువ ఆ యొక్క కాన ప్రదేశములు ఉన్నప్పుడు, తన మరణ అవస్థలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళని అదేవిధంగా నాయకులని అందరినీ తన దగ్గరికి పిలిచి, మీరు ఒక నిర్ణయం మీ జీవితంలో ఈరోజు తీసుకోవాలి. మీరు నిజమైనటువంటి యాగో ప్రభుని మీరు నమ్ముతున్నారా, లేదా వేరే దేవుళ్ళని మీరు నమ్ముతున్నారా? మీరు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ఒక నూతనీకరణం చేసుకోవాలి మీ జీవితంలో. అప్పుడు ఇలాంటి చెప్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలి అర్థం కాదు. మనము చదువుతున్నాము, ఒకసారి మనము ఆ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కానీ మీరు యావేను పూజింపనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మా పితరులు యూఫ్రటీస్ నదికి ఆవల కొల్చిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులకు అమోరీలు పూజించు దైవములను కొల్వుడు. నేను నా కుటుంబం మాత్రము యావేను ఆరాధింతుము. చూడు, మీరు చేయవలసిన కార్యం మీ ఏం చేయవచ్చు, నాకు చెప్పవలసిన కార్యం నేను చెప్తున్నా అని చెప్పి యెహోషువ ప్రవర్తగా నేను చెప్తున్నాను. దేవుడు నా జీవితంలో చేసిన మంచి మంచి అద్భుత కార్యములు ఉపకార్యములు నాకు బాగా తెలుసు. అందువలన నేను నా కుటుంబమును దేవుని నమ్ముతున్నాను అని చెప్పి వారికి జవాబిచ్చు. ఇది మీ ఇష్టం, ఇది మీరే నిర్ణయం చేసుకున్నది తీసుకోవాలని చెప్పారు. చూడండి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని 5 గ్రేప్స్ నుండి విముక్తి చేసినప్పుడు వారు మధ్యలో ఒక నిబంధన చేశాడు, ఒక ఒప్పందం చేశారు. అది ఏమిటండి? నేను మీ దేవుడు, మీకు నా మాత్రమే దేవుడు, నా సొంత ప్రజలు అని చెప్పి దేవుడు వారికి ఒక ఒప్పందం చేశారు వారిని. అందువలన ఈ ఇశ్రాయేల్ ప్రజలు వేరే దేవుల్ని ఆరాధించకూడదు, వారు దుర్మార్గములోకి ప్రవేశించకూడదు, వారు దేవుని యొక్క మార్గంలో మాత్రం నడుచుకొని యేసుక్రీస్తుని యొక్క చట్టాలు అనుసరించి జీవించాలి అని చెప్పి వారికి ఒక 10 ఆజ్ఞలు, చట్టాలు, అన్ని నిబంధనలు అన్నీ తయారు చేశాడు ప్రభు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు అన్నిటినీ ధిక్కరించి అనుసరించకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇటువంటి సందర్భంలో ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క హెచ్చరిక ఇస్తున్నారు. ఎవరి ద్వారా? ఈ యెహోషువ ప్రవర్తక ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు హెచ్చరిస్తున్నారండి? దేవుడు వీరికి హెచ్చరిస్తున్నారు. దేవుడు చూశాడు ఏది? ఇశ్రాయేలు జీవితం చూశాడు, ఇశ్రాయేలు చేసిన ప్రతి ఒక్క ప్రవర్తన చూశారు. చివరికి వీరి జీవితములు ఒక గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. నేను వారి మధ్యలో ఉన్నటువంటి ఆ ఉడంబడి, ఆ యొక్క ఒప్పందం నూతనీకరించబడాలి అని చెప్పి వారితో యెహోషువ ద్వారా వారిని హెచ్చరిస్తున్న ఆ ఒక భాగమే ఈరోజు మొదటి పఠనములు మనం చదువుతున్నాము. ప్రియులారా, దీని యొక్క సమాధానం ఏమిటంటే, మనము యెహోషువ ప్రవర్తక గ్రంథము 24 అధ్యాయము 16 నుంచి 18 వచనం చదివినప్పుడు వారు మనస్ఫూర్తిగా వారి యొక్క నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఆ నిర్ణయం తీసుకొని దేవునికి ప్రత్యుత్తరం ఇస్తున్నారు. యెహోషువ ప్రవర్తకి ప్రత్యుత్తరం ఇస్తున్నారు. మనం చదువుదామా? ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు, ఎంత మాట! మేము యావేను విడనాడి అన్య దైవములను కొల్తుమా? మమ్ము మా పితరులను దాసగృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా?
మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు మేము ప్రయాణం చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభువు జాతులన్నిటినీ ఈ దేశంను ఏలుచున్నాం అమోరీలను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. చూడండి సహోదరి సహోదరులారా, అప్పుడు తాను చేసిన పాపములు, తాము చేసిన ఈ యొక్క తప్పులు వాళ్ళకు అర్థమైంది. ఈ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఇది దేవుడు ఇచ్చిన ఒక సూచన. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఈ సూచన ఇది గౌరవంగా తీసుకొని యెహోషువకి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రత్యుత్తరం ఇచ్చారు. అది ఏమిటండి? ఇప్పటి వరకు మనల్ని సంరక్షించిన, మనల్ని బానిసం నుంచి విముక్తి చేసిన, అద్భుత కార్యములు మన ఎడల ప్రవర్తించిన ఆ యొక్క యాహోవైన దేవుని ఎలా మేము మర్చిపోతాం అని చెప్పి, నేను కూడా నా కుటుంబం కూడా ఈ యొక్క ప్రభువైన యాహోవని పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నారు అని చెప్తున్నారు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు. ప్రేమటువంటి సహోదరి సహోదరుల, అలాగా వారి జీవితంలో ఈ ఉడంబడిని నూతనీకరిస్తున్నాడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఒక్కసారి మనం కూడా ఆ క్రైస్తవురాయ మనం కూడా ఏం స్వీకరిస్తున్నారో మీకు తెలుసా? ఒక బంధం ఉంటుంది క్రైస్తవులకు, అదేవిధంగా యేసుక్రీస్తులో మధ్యలో ఒక బంధం ఉంటుంది. మనకు కూడా ఒక ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం మనం ఎప్పుడు స్వీకరిస్తున్నాం? జ్ఞానస్నానం స్వీకరించిన ద్వారా, జ్ఞానస్నానం బ్యాప్టిజం ద్వారా మనము యేసుక్రీస్తు యొక్క బిడ్డలాగా మనం మారగలుగుతాం. తర్వాత ఆ యేసుక్రీస్తు పలికిన మాటల ప్రకారం మనం జీవిస్తున్నాము. కానీ మనము ముందుకు సాగుతున్నప్పుడు, ముందుకు మనం జీవితములు వెళుతున్నప్పుడు కొన్ని చోటు మనము ఈ దేవుని ధిక్కరించుకుని, దేవుని యొక్క మాటలు అనుసరించకుండా మన మాటల ప్రకారం, సైతాను మాటల ప్రకారం మనం జీవిస్తున్నారు. ఎన్నోసార్లు మనం ఇట్లా వెళుతున్నారు. అప్పుడు మనకు ఇంకొక సాంఖ్యం ఉంటుంది, భద్రమైన ఆంక్యము. ఈ భద్రమైన అభ్యాంగం ద్వారా ప్రియులారా, మనము కూడా ఆ ఇశ్రాయేలు వలె విముక్తి చేస్తున్నారు, మనని నూతనీకరించబడుతున్నారు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్న బంధం ఇంకా రిన్యూ చేస్తున్నారు, ఒక నూతనీకరణం. ఈ యొక్క బంధం మంచి బంధమాగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులు, అదే అలాగా మనం జీవితంలో మనం జీవించాలి. ప్రియులారా, ఈరోజు మనము సువార్త పఠనములు మనం ఒక్కసారి మనం నేర్చుకోవాలి. సువార్త పఠనం ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు తన యొక్క మాటల ప్రకారం మీరు జీవించాలి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు తన యొక్క శరీరము, రక్తము మన కొరకు ఇస్తున్నప్పుడు, ఆ కాలములు, ఆనాడు తన యొక్క శిష్యులతో పిలిచి, అక్కడ ఉన్న ప్రజలను పిలిచి, ఈ శరీరం రక్తం మీరు పానం చేయండి, ఇది నేను మీ కొరకు నిత్య జీవన వసకుతున్న నా యొక్క శరీర రక్తం అని చెప్పి. కొంతమంది ఏం చేశారని తెలుసా? కొంతమంది ఈ మాటలను, ఈ బోధలను అంగీకరించకుండా వారి నుండి వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు నుండి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో వాళ్ళకు సవాలు ఇచ్చి ప్రశ్నకు ఒక మాట ఉంది, ఒక ప్రశ్న ఉంటుంది. అది ఏమిటంటే మీకు తెలుసా? బిడ్డలారా, ప్రియులారా, మీరు కూడా నా నుంచి వెళ్ళిపోతున్నారా అని చెప్పినప్పుడు పేతురు గారు ఒక మంచి ప్రత్యుత్తరం ఇచ్చారండి. అది ఏంటిది అమ్మాది ఆ ప్రత్యుత్తరం? సీమోను పేతురు, ప్రభు మేము ఎవరి యొద్దకు పోయేదము?
మేము ఎవరి వద్దకి పోవదమో నీవు నిత్య జీవపు మాటలు కలవాడు. మీరు నిత్య జీవు మాటవు కలవాడవు అని చెప్తున్నారు సహోదరి సహోదరులారా. యేసుక్రీస్తుని యొక్క మాటలు నిజమైనటువంటి మాటలు. ఆ మాటలు మీరు ఆ మాటల ప్రకారం మీరు అనుసరించి మీరు ముందుకు వెళితే మనకు దేవుడు ఏమిస్తున్నారమ్మా? మన నిత్య జీవన్ ఇచ్చి మనలందరినీ తన యొక్క సొంత బిడ్డలాగా దేవుడు మారుస్తాడు. సహోదరి సహోదరులు, ఆ కాలములో యేసుక్రీస్తుని యొక్క మాటలు విన్న ప్రజలు చాలా ఉన్నారు. ఈ కాలంలో మన యేసుక్రీస్తు మాటలు ఎలా వినగలుగుదాం? ఈ రోజులు మనం యేసుక్రీస్తుని యొక్క మాటలు వినాలంటే మీరు గుడికి రావాలి. గుడికి వచ్చి పూజ విలువలో పాల్గొవాలి. పూజ విలువలో పాల్గొని మనము ఏం చేయాలి అంటే బైబిల్ చదివి ప్రసంగం ఎక్కువ వినాలి. ప్రసంగం మాత్రం వినడం మాత్రం కదా, అది ఒక మీ జీవితంలో ప్రవర్తించాలి. చూడండి, కొంతమంది నిరాశగా ఉన్నప్పుడు, చూడండి మీరు నిరుత్సాహంతో ఉన్నప్పుడు, నిరాశగా ఉన్నప్పుడు నీ ఏం చేయాలి అంటే ఆ దేవుని యొక్క మన దగ్గర మన అందరూ ఇంటిలో బైబిల్ ఉంది. ఈ బైబిల్ తీసుకొని దేవుని యొక్క వచనం మీరు చదువుతున్నప్పుడు నీ అనుభవించిన ఆ నిరుత్సాహము, ఆ నిరాశ ఇవన్నిటినీ ఆగిపోతాయి. చూడు, ఇది దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. వచనం చదవడానికి, వచనం వినడానికి ఒక మంచి అవకాశం కానీ మనమందరము ఏం చేస్తున్నారు? ఇవన్నిటినీ మనం అనుసరించలేకపోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులాయ మనం అందరకు రెండు కార్యం చాలా ముఖ్యమైనది. రెండే ఆధారాలు మనకు ముఖ్యమైనది. మొట్టమొదటిగా మనకు కావలసినది ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్కు. రెండవది దివ్య సంస్కారాలు. దేవుని యొక్క వాక్కు మీ హృదయములు మీరు పట్టుకొని జీవిస్తున్నప్పుడు, తీసుకొని జీవించినప్పుడు ఆ దేవుని యొక్క వాక్కు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. సహోదరి సహోదరులారా, ప్రియులరా, అందువలన మనకు చాలా బాధ్యతలు ఉన్నప్పుడు కూడా, మన బెంతకాల శక్తులు ఉన్నప్పుడు కూడా, మన దేవుని ఆ మాటలు అనుసరించి మనం జీవించినప్పుడు మనము మంచి కార్యములు, మంచి బిడ్డలాగా మారగలుగుతాం. ప్రియులారా, గురువులాయ మేము కూడా వచనం మీతో పంచుకోవడానికి ముందు, ఆ వాక్య పరిచయానికి ముందు మనం కూడా ఈ యొక్క భాగాన్ని సిద్ధం చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, తయారు చేయాలి. ఇది దేవుడు మనలకు అప్పగించిన బాధ్యత. ఈ మన బాధ్యత మనము తీసుకున్నప్పుడు, మీకు అందరికీ తెలుసు, నేను ముందుగానే ఒక స్టోరీ చెప్పాను. మీరు గుడికి వస్తున్నప్పుడు మీరు కొంతమంది ప్రసంగ టైంలు కూడా ఏం చేస్తున్నారంటే, దివ్య పూజలు వాళ్ళు పాల్గొన్నారు, కానీ ప్రసంగం టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? మెల్లగా బయట పోయి కూర్చున్నారు ప్రసంగం వినకుండా. తర్వాత వచ్చి పూజ విలువలో పాల్గొన్నారు. నేను చెప్తున్నాను ఇప్పుడు మీతో, ప్రియులరా, ఇక్కడ గురువు కాదు ప్రసంగం చెప్తున్నది. ఓకే, గురువు మీకు ప్రసంగం చెప్తున్నారు, కానీ గురువుల ద్వారా ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? యేసు ప్రభు మీతో మాట్లాడతారు. ప్రియులరా, మీరు ఈ ప్రసంగం విన్నప్పుడు, మీ యొక్క భజన భాగం మీరు విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతారు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీతో మాట్లాడుతున్న కోరిక ఉంటుంది, కానీ మనం ఏం చేస్తున్నాం? మనం అది మన జీవితంలో స్వీకరించకుండా, ఆ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆ అనుగ్రహాలు, దీవెనలు పొందకుండా మనము మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు, మన చివరికి వచ్చి ఏడుస్తున్నప్పుడు మీకు స్వస్థత, మీకు దీవెనలు ఎట్ల నుంచి మీరు పొందగలుగుదాం? ఈరోజు మరి రండి పిల్లరారా, ఆ సజీవుడైన యేసుక్రీస్తుని మనం నమ్ముతాం. సజీవ వాక్కు వారి నుంచి వస్తుంది. దేవుని సజీవ వాక్కు అని దేవుడే పలికాడు. ఆదిలో వాక్కుండెను, వాక్కు దేవుడుండెను. అది ఈ యొక్క వాక్కు దేవుడి. ఆ దేవుడిని మనం జీవితంలో మనము స్వీకరించాలి. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి విధంగా దాని కొరకు మనము
సిద్ధపరచుదాం. ప్రియులారా, ఒక చివరి మాట. ఇది మన యొక్క అలవాటు కాదు. నేను చెప్పినది మీ జీవితంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. యెహోషువ ప్రవర్తగా ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రవృత్తులు చూసి యెహోషువ ప్రవర్తగా వారికి నిర్ణయం చూసుకోవడానికి చెప్పారు. మీకు దేవుడు స్వచ్ఛ స్వాతంత్ర్యం ఇచ్చాడు. మీ యొక్క దేవుని ఆరాధించి ఆ దేవునితో కలిసి ప్రార్థన చేసి మీకు జీవించగలం అని చెప్పిన సరి అయిన మార్గము ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలు. అలాగా ఈరోజు యేసుక్రీస్తు మనతో చెప్తున్నారు, మీరు కూడా నన్ను వదిలి నా నుంచి వెళ్ళిపోతున్నారా అని అడుగుతున్నప్పుడు మన నిర్ణయం ఏంటిది? మనం ఏ జవాబు దేవునికి ఇస్తాం? ఈరోజు ఇది దేవుడు స్వచ్ఛత, అదేవిధంగా స్వాతంత్ర్యం మనకిచ్చాడు. దేని కొరకు? ఈ సమాధానం చెప్పడానికి, యేసుక్రీస్తుకి ఆ ప్రత్యుత్తరం ఇవ్వడానికి. అవును బిడ్డ, అవును ఫాదర్, అవును ప్రభువా, ఈరోజు నేను నీ వాక్కు ప్రకారం జీవించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను అని మీకు చెప్పగలమా? మీరొక్కసారి మీరు జీవితములు ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క ప్రశ్న, ఆ ప్రశ్నానికి మీరు సరి అయిన ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా సహోదరులారా, మనమందరము కూడా ఆ దేవుని యొక్క సాక్షిలాగా మారగలదా? సర్వేశ్వరుడు మనందరిని కూడా ప్రత్యేకంగా ఈ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనుగ్రహించి వారికి నిత్య జీవన్ వసుకును కాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మనమందరము ఈ ఆదివారం సమయములు మన యొక్క విశ్వాస ప్రమాణము ప్రకటించుతాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల విధేయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వార్లకును చనిపోయిన వార్లకును తీర్చుయుడుగు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రత్యేక విధంగా మీరు ఇచ్చిన ఒక మంచి వాకు నా జీవితములు స్పందించి అది నా జీవితం ద్వారా ఇతరులకు సేవ కలిగి జీవించిన ఒక వైఖరి, ఒక మంచి స్వభావం కలిగిన ఒక జీవితం మనకు వసకిచ్చండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క అప్ప ద్రాక్షరసం మీ ముందు సమర్పించినప్పుడు ప్రభు అయిన యేసు ప్రభువా మనందరిని తాకి మాకు అందరికీ కూడా మీ ఒక అనుగ్రహాలు దీవెనలు ప్రసాదించండి ప్రభువా. ఇదిగో ఈరోజు ప్రత్యేక విధంగా శ్రీ సభను నడిపించిన మన జగద్గురు పోపు ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు, అదేవిధంగా మన పీఠాధిపతులు, గురువులు, కన్యాసులు వీరందరూ యేసు క్రీస్తు నడిపించిన ఆ మార్గములు నడుచుకుని జీవించడానికి మనం ప్రార్థించుదాం. ఆ సజీవుడైన యేసుక్రీస్తు జీవం ఇచ్చిన ఆ వాక్కు, ఆ దేవునితో కలిసి మాట్లాడి ఆ దేవుడు ఏకైక రక్షకుడు, ఇశ్రాయేలు ప్రభువు, ఇశ్రాయేలు ఎలా ప్రభువుని ఆరాధించారో పూజించారో అలాగా మనం కూడా ఆ యేసుక్రీస్తుని పూజించి ఆరాధించుదాం. అందరికీ కూడా దేవుడు
మంచి ఆరోగ్యాన్ని, మంచి శ్రేయస్సు ప్రసాదించి ఆ యేసుక్రీస్తు చూపించిన మార్గం నడుచుకుని జీవించిన శక్తి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వెన్నంటి నన్నే నడిపించు నా పేద కానుక స్వీకరించు. వెన్నంటి నన్నే నడిపించు నా పేద కానుక స్వీకరించు. నన్నుగా స్వీకరించు. నన్నుగా స్వీకరించు. నీదు హస్తముతో ఆదరించుమయా, కనికరించుమయా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదియైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక్క పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక్క ప్రజను సంపాదించుకొండివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. నీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీదే వేదన నొంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దేవదూతలను అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన.
ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడగు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడివాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును గాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసువే సర్వేశ్వర, మీరే మాకు అభయం, మీరే మాకు శరణం. యేసయ్యా, ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య రక్తమా, మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి వినోసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాందిని అక్కర పిడాధిపతిని ప్రతి విధంగా ఈ పూజలు పెట్టించిన ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణమగుదమైన నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కణిగర మందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపి దయచూపి దేవుని గండిదలియగ మరియు మాదతోనూ ఆమె భర్తకి పుణ్యత జోసెఫ్ గారితోనూ పుణ్యత అపొస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన వాళ్ళందరితోనూ
మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన బ్రహ్మోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండ మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుండము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని ఎప్పసలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉంటును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. బిడ్డలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము మాకు జీవనొసగును గాక. ఆమేన్. ప్రేమామయుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను. ప్రేమామయుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను.
ఆదరణ లేక అల్లాడు వేళ కన్నీటితోనే కుమిలేటి వేళ నా స్థితిని చూచి నీ దరికి చేర్చి కన్నీళ్లు తూడిచిన కరుణామయ, కన్నీళ్లు తూడిచిన కరుణామయ. ప్రేమామయుడా ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను, నీ జాలి లేక జీవించలేను. ప్రేమామయుడా ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను, నీ జాలి లేక జీవించలేను. ప్రభు, నీ కార్యముల వలన నేల ఫలములతో నిండి ఉన్నది. నీవు మరుని సంతోషపట్టుటకు ద్రాక్ష రసాయమును, నీవు అదిని ఆనందము కలిగించుటకు ఆహారమును దయచేయుదువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణ ధనసగము మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీ ప్రీతి పాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి నరకల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవిత యాత్రలు మా తోడుగా నిలువమ్మా, జీవిత యాత్రలు మా తోడుగా నిలువమ్మా. మీ తనయుని సన్నిధిలో మాక భయము మొసగమ్మా, మీ తనయుని సన్నిధిలో మాక భయము మొసగమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా.